అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ, కొంచెం సిరీస్ లాగా, మరి ఒక్కదాంతోనే ఎండ్ కాకుండా ఒక 2 ఎపిసోడ్లు. బొమ్మరిల్లు కథలు, నావెల్స్ చాలా వచ్చేవి జయ. బొమ్మరిల్లు వాళ్ళవి 1980లో ప్రింట్ అయిన కథ. 80 అంటే ఎన్నేళ్ళు అయింది? దాదాపు ఇప్పుడు 23 కదా. 23 ఏళ్ళు. రూపాయిన్నర అప్పుడు ఆ పుస్తకం. రూపాయిన్నర. చందమామ పుస్తకం నాకు తెలుసు రమగారు. బొమ్మరిల్లు పుస్తకం కూడా చూసినట్లు అనిపిస్తుంది. బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర. బాలమిత్ర తెలుసు, బుజ్జాయి చూసా. బొమ్మరిల్లు కూడా చాలా బాగుండేవి. అయితే నావెల్స్ చిన్న నావెల్స్ అనమాట. ఎక్కువ 50 పేజీలు, ఒక చిన్న నవల బాగుండేది. మహాబలి రాక్షసుడు, అలాంటివే. మాంత్రిక దీవి, మహాబలి రాక్షసుడు, తర్వాత ఏమో మన ఉంటారు మాయాశ్వం, మంత్రహారం, అలాంటివి చాలా ఉన్నాయి చిన్నవి. ఓ 3-4 ఎపిసోడ్లు వస్తాయి. పుస్తకాలు కూడా దొరుకుతాయి వాటి కోసం వెతుక్కుంటే. మనం వెతకాలి చిన్న పుస్తకాల కోసం. దొరికితే పిల్లలు చదువుకునేందుకు బాగుంటుంది. కాకపోతే ఏ పిల్లలు తెలుగు నావెల్స్ చదువుతున్నారు అనేది కొంచెం శేష ప్రశ్నే, అనుమానం దాని మీద. బాగుంది ఈ కథ. ఒక కీకారణ్యం, అడవిలో ఒక గుర్రం పరిగెడుతోంది. దాని మీద ఒక అబ్బాయి ఉన్నాడు, కాస్త రాజకుమారుడిలాగా కనపడుతున్నాడు. మంచి బట్టలు, చక్కగా బాగున్నాడు. మంచి భారీగా, ఎత్తుగా, బలంగా, ఆజానుబాహుగా కనపడుతున్న ఒక కుర్రాడు. అతను పరిగెడుతూ ఉంటే కేకలు వినపడుతున్నాయి, ఎవరు రక్షించండి అని. పులి గాండ్రింపు వినపడుతోంది. ఎవరినో పులి వెంటాడుతోంది. అతనికి అర్థమైంది. ఆ అరుపులు వినపడుతున్న వైపుకి పరిగెత్తాడు. గుర్రం వేసుకుని వెళ్ళేసరికల్లా బాగా ముందుకెళ్ళేసరికి ఒక సాధారణంగా బక్కగా సామాన్యంగా ఉన్న ఒక నడివయసు వ్యక్తి పరిగెడుతున్నాడు. అతను అటు ఇటు తప్పుకుంటున్నాడు. పులి అతను వెంట పడుతోంది. పెద్ద పులి, చాలా పెద్దది. అతను దొరికితే అయిపోయాడే, ఏమీ లేదు. ఇతను ఏం చేశాడు, ఆ పులి వెనకాలే పరిగెత్తేసరికల్లా ఇతను వెనకాల ఇంకొక మనిషి వస్తున్నాడని తెలిసి ఆ గుర్రాన్ని వదిలేశాడు. గుర్రాన్ని వదిలిపెట్టేసి పులి వెనక పరుగు తీసాడు. మనిషి వచ్చేసరికల్లా పరిగెడుతున్న వ్యక్తి కొంచెం స్లో అయ్యాడు. రెండో మనిషి సహాయం లభిస్తుంది కదా. సరే, ఇద్దరు పులికి ఎదగటానికి ప్రయత్నం చేశారు, అతను ఇతను కూడా. ఆ పులి ఇద్దరు కనపడేసరికి ఒక వేటను ఉద్దేశించి పరిగెడుతుంది. రెండో మనిషి కనపడేసరికల్లా అది కొంచెం తత్తరపిత్తలాడుతుంది, కొంచెం ఆగుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఆగుతుంది. తర్వాత ఏమో ఈ వీడు కూడా ఇలాంటి వాడే మనిషి, అది తెలుస్తుంది. ఆడు ఎంత ప్రమాదకారి అనేది దానికి అర్థమవుతుంది. తన మీద పడి దూకేయగలడా ఈ పరిగెడుతున్నవాడు లాంటి వాడేనా? పరిగెడుతున్నవాడు ఒక 5'6", 5'7" ఉండే మనిషి, రైతు లాంటి ఆకారం ఉన్నవాడు, గట్టిగా పనిచేసుకునేవాడు. రెండో వాడు మంచి హస్తలాఘవం ఉన్నవాడు, ఎత్తరివాడు, కుర్రాడు. అక్కడి నుంచి పులి ఏం చేసింది, ఇతనేమో గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తి ఊపుతూ దాన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పులి ఆ బక్కవాడిని వదిలిపెట్టి ఈ బలంగా కనబడుతున్న రాజకుమారుడి మీద పడి, అది మీద పడిన అదటికి కత్తి ఎగిరి పక్కన పడిపోయింది. ఈ రెండో మనిషి అతను భయస్తుడు, మామూలుగా ఏదో కట్టెలు కొట్టుకునే రకం. ఆ కత్తి తీశాడు, పట్టుకున్నాడు కత్తి. కానీ ఆ కత్తి పెట్టి ఏం చెయ్యాలో తెలియలే అతనికి. పులి ఇట్లా అతని రాజకుమారుడి మీద ఉంది పూర్తిగా. ఇది రాజకుమారుడు అయితే ఇతని మీద ఉంది పులి. ఏ కత్తి పెట్టి పొడిసి కుర్రాడికి తగలచ్చు. పైగా వెనక నుంచి కత్తి పెట్టి పడవాలంటే బాణం అయితే దూరం నుంచి ఏదో వేస్తాం, దగ్గర నుంచి కత్తి పెట్టి పడవాలంటే దగ్గరికి వెళ్ళాలి. అది అతను వదిలిపెట్టి ఇతని మీద పడితే అర్థం కాక ఆ కత్తి పుచ్చుకుని తత్తరపిత్తరలాడుతున్నాడు. కానీ రాజకుమారుడు చాలా లాఘవమైన వాడు. ఆ పులి నోట్లో పట్టేసుకున్నాడు. అప్పట్లో ఇట్లా నోరు తెరిచింది, అది ఇట్లా తెరిస్తే పైకి కిందకి 2 వైపులా దవడలు పట్టేసుకున్నాడు. పట్టుకొని ఆ దవడలు పట్టుకొని బాగా లాగేశాడు. అది నొప్పితోటి అది తన పట్టు సడలించేసింది. ఏదైనా లేపి దాన్ని 2 దెబ్బలు కొట్టేశారు కల్లా ఒకటే పరుగు. కానీ పులి మీద పడ్డం, దాని పంజాలు అవి ఎంత పదునుగా ఉంటాయి, పులి పంజా గోళ్ళు గీసుకుపోయినాయి ఒళ్ళంతా. అక్కడి నుంచి ఈ పళ్ళు తగిలి కాస్త వేళ్ల దగ్గర అంతా తెగింది. పులి పరిగెత్తేసరికల్లా ఈయన అన్నాడు, ఈ పక్క ఆయన అక్కడ నుంచుని, ఆయన బాబు నన్ను క్షమించు, కత్తి ఉన్నా కూడా నేను పులిని కొట్టడానికి భయపడ్డాను అంటే పర్వాలేదులేండి, వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏమైనా మంచినీళ్ళు ఉన్నాయా అన్నాడు. ముందే ఓ చెరువు ఉందని ఆ చెరువు దగ్గరికి తీసుకుపోయాడు కుర్రాడిని. ఇతను ఏం చేశాడు, ఆ మెల్లిగా చెరువులో నీళ్ళకి దిగి శుభ్రంగా కడుక్కొని
అతను ఏవో 2 ఆకుల అల్లమలు తెచ్చి ఆ రసం రాశాడు. తర్వాత ఈ బట్టలు విప్పి పక్కన పెట్టి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఇంకా స్నానం చేసినట్టు చేశాడు. అలసిపోయాడు. అది మీద పడేసరికి కాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యాక వచ్చి పైన కూర్చున్నాడు గట్టు మీద. నువ్వెవరంటే నువ్వెవరు అని మాట్లాడుకున్నారు. ఈ కుర్రాడు చెప్పాడు, ఈ అడవికి దూరంగా కాంభోజ దేశం అని ఒక దేశం ఉంది. కాంభోజ దేశానికి రాజు కామదత్తుడు ఆయన పేరు. ఆయన భార్య కాదంబరీదేవి. ఆయనకి లేక లేక ఆవిడ గర్భవతి అయింది. రాణంటే చాలా పంచప్రాణాలు. అయితే గర్భవతి అయిన తర్వాత పిల్లవాడు పుట్టాక ఆమె ఏదో కొంచెం అనారోగ్యంగానే ఉంది. పురుట్లోనే రాణిగారు మరణించింది. అయ్యో. దాంతో ఈయన చాలా దిగులు పడిపోయాడు. రాజుకు పంచప్రాణాలు ఆవిడంటే ఎక్కడి నుంచో ప్రేమించి తెచ్చుకున్నాడు. దాంతో ఒక దిగులుగా ఉండిపోయాడు. పిల్లాన్ని చూసేవాడు కాదు. ఇక అంతఃపుర దాసులే పిల్లాన్ని పెంచుకునేవాళ్ళు. అయితే ఇట్లా డల్గా ఉంటుంటే వీళ్ళకి ఒక మంత్రి ఉన్నాడు, గుణశేఖరుడు. ఆయన, అయ్యా ఇట్లా ఇదిగా ఉంటే ఎలాగండి, పిల్లాన్ని చూసుకోవాలి, మీ ప్రేమ ఫలితం చిన్నపిల్లని కాసుకోవాలి, రాజ్యం చూసుకోవాలి, మీరు ఇట్లా డల్గా ఉంటే కుదరదని మంత్రి గారు ఆయన బోధించడానికి ప్రయత్నం చేశాడు. ఏం బోధించినా ఆయన ఏమీ వినలేదు. వినకుండా విసుక్కున్నాడు. రాజుకి అనారోగ్యంగా ఉన్నప్పుడో విసుగ్గా ఉన్నప్పుడో చేతకానప్పుడో చూసుకోవడానికే కదండి మంత్రులు ఉంది. అవును. రాజ్యాన్ని చూసుకోండి గద్దించి కసిరేశాడు. పిల్లాడి మొహాన్ని నేను చూడండి అన్నాడు. నా భార్య చావు పిల్లవాడు, ఆమెను మరణించింది వీడి వల్ల, వీడు పుట్టకపోయినా బాగుండేది అని విసుక్కునేవాడు. పిల్లాడేమో చక్కటి పిల్లాడు పుట్టాడు. వాడు మంచి పుట్టకే మంచి పెద్ద భారీ పిల్లవాడు. ఈ గుణశేఖరుడు ఏమనుకున్నాడంటే రాజుకు ప్రాప్తం లేదు చంటి బిడ్డ వాడి ముద్దు మురిపని చూడడానికని ఆయన చక్కగా ముద్దు చేసుకుని రాజకుమారిని ముచ్చటగా చూసేవాడు. 4వ ఏడు 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేయించాడు. రాజోచిత విద్యలన్నీ నేర్పించాడు. పిల్లాడు చక్కగా ఎదిగాడు. 15 ఏళ్లకే వాడు ఒక 25 ఏళ్ల పిల్లాడిలాగా ఉండేవాడు. అన్ని విద్యలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి ఏ పనైనా చేసుకురాగలిగే సమర్థత వచ్చింది. ఇంకా రాజుకు అసలే ప్రీతి లేదు. వీడిని గురుకులాన్ని పంపిస్తే ఆ మొహం కూడా చూడని ఇక్కడే ఉంచి చదువు చెప్పించాడు మంత్రి. పిల్లాడు చక్కగా తయారయ్యాడు. దేశంలో అందరికీ కూడా అతనంటే ప్రీతి. రాజకుమారుడు పాపం తల్లిపోయింది, ఆ ప్రీతి ఉంటుంది కదా, సింపతి ఉంది. సింపతితో పాటు వీడే మన రాజు అనే భావన ఉంది. రాజుకు ప్రథమ సంతానం కాబట్టి. కొంతకాలం తర్వాత రాజు ఒక 15 ఏళ్ళు అయిన తర్వాత 14 ఏళ్ళకి ఒక్క రవ్వ సర్దుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంటే ఈ రాజ్యం తాలూకు సరిహద్దుల్లో ఉన్న చిట్టడవుల్లో అక్కడ నివాసం ఉండే కొంతమంది బోయ భిల్ల జాతుల వాళ్ళు వచ్చారు రాజు దగ్గరికి. చాలా జంతువులతో చాలా ఇబ్బందిగా ఉంది. సింహం ఒకటి తిరుగుతోంది. తర్వాత ఏమో చాలా చాలా సమస్యలుగా ఉన్నాయి. ఆ సింహాన్ని వేటాడే వాళ్ళు ఎవరైనా కావాలి, ఇదివరకు మీరు వేటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీకు వేట లేదు. సింహాలు బాగా పిల్లల్ని కానీ బోల్డని సింహాలు అయిపోయినాయి, ఒక సింహం మేనేటర్ అయ్యిందని చెప్పారు. సరే రాజు కూడా ఏమనుకున్నాడంటే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటుంది. ఆయనకి ముందు నుంచి వేట అంటే ఇష్టం. ఆసక్తి లేక ఉండిపోయాడు. సరే ఇది కూడా ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి సరే వెళ్ళాడు. వెళ్ళి ఆ వేటాడి ఆ సింహాన్ని చంపాడు. చాలా యాక్టివ్గా శుభ్రంగా ఉన్నాడు. ఆయన ఏం పెద్ద ముసలివాడు కాదు, ఇంకా నడి వయసు కూడా ఏమి రాలా ఆయనకి, పర్వాలా. అయితే ఏమైంది, ఆ క్రమంలో ఒక మహాసౌందర్యవతి అయిన ఒక భిల్ల యువతిని చూశాడు ఆయన. భిల్లులంటే కొండ జాతి వాళ్ళు, ఆటవిక జాతి కొండ జాతి నుంచి భిల్లులని చెప్తారు. అయితే ఆ అమ్మాయిని చూసేసరికి మైమర్చిపోయాడు ఈయన. ఒక 15 సంవత్సరాలుగా భార్యా సాంగత్యం లేదు. అంతఃపురంలో అందరూ తెలిసిన వాళ్ళే. ఆయనకి ఎవరికైనా స్త్రీ వ్యామోహం అది కలగల. ఈమెను చూసి కలిగింది. ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కొని సరే మాట్లాడేసరికల్లా ఆవిడ, నేను బెల్ల యువతిని అంటే నువ్వు నాతో రా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అనేసరికల్లా నీకు ఇంతకుముందు భార్య పిల్లలు లేరంటే ఉన్నాడు ఒక పిల్లవాడు, భార్య చనిపోయింది. పిల్లవాడి పేరు విజయదత్తుడు. పిల్లాడు పుట్టాడుగా రాకుమారుడు, విజయదత్తుడు అని ఉన్నాడు. నాకున్నది విజయదత్తుడు ఒకడే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇంకో భార్య లేదన్నాడు. లేదనేసరికల్లా ఈ బిల్ల యువత ఏమంది, దానికేముంది వివాహం చేసుకోవచ్చు, మరి నా సంతానం పరిస్థితి ఏమిటి, విజయదత్తుడు ఉన్నాడు కదా తెలివిగల్ల ఆవిడ అని అడిగింది. అడిగేసరికల్లా ఏం చెప్పాడు, విజయదత్తుడు వస్తేనే నాకు ఇష్టం ఉండదు, అసలు అది పిల్లవాడి మొహమే గిట్టదు, నేను వాడి పెంపకంలో నా పాత్ర ఏమీ లేదు, ఏదో అంతఃపురంలో పెరిగాడు అంతే, నీ పిల్లలకే రాజ్యం ఇస్తానన్నాడు. ఇస్తానని ఒప్పుకున్నాడు. వ్యామోహం ఒకటి వచ్చేసింది. సరే అక్కడి నుంచి ఆవిడికి శివరంజన్ అని పేరు పెట్టి ఈ బిల్ల యువతిని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చాక సరే వివాహం చేసుకున్నాడు. ఆవిడ క్రమంగా ఏంటంటే మంచి తెలివైంది సంగతి ముందే తెలిసింది కదా. ఆ అంతఃపురంలో వాళ్ళందరినీ పట్టేసింది, చక్కబెట్టింది. ఇక అంతఃపురంలో రాకుమారిని చూసేవాళ్లే లేరు.
అంతకుముందు రాజకుమారుడు అంటే మరి వాడు ఒకడే అక్కడ. ఆ, ఇప్పుడు కొత్తగా పుట్టబోయే రాకుమారుల్ని కనబోయే మహారాణి వచ్చింది. ఆవిడ కన్సర్నల్లో ఉంటాం, ఏదైనా తేడా వస్తే అక్కడికి ఆవిడ ఏ కీలు కకీలు తీయిస్తుంది. దాంతో కుర్రాన్ని వదిలేసి అందరూ ఈవిడ వెనకాల పడ్డారు. ఉమ్, కొంతకాలం గడిచి పిల్లడికో 17, 18 వస్తూ ఉండగా ఆవిడ గర్భవతి అయింది. ఓకే. గర్భవతి అయింది కానీ అనుమానమే ఆవిడికి. సంతానం కలిగితే రేపొద్దున ఏమవుతుందని. కాలక్రమాన సంతానం కలిగింది, మగ పిల్లవాడు పుట్టారు. హేమదత్తుడు అని పేరు పెట్టారు. విజయదత్తుడు హేమదత్తుడు. అక్కడి నుంచి పిల్లాడు పుట్టంగానే రాజుగారు ఊరంతా పండగలు చేసుకోవాలన్నాడు, దేశం అంతా పండగలు అన్నాడు, ఏదన్నాడు అదన్నాడు. కాబోయే రాజు పుట్టాడు అనేసరికల్లా ఊళ్ళో అంతా గొగ్గోలు పుట్టింది. 17, 18 సంవత్సరాల నవయువకుడు రేపొద్దున యువరాజు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డని రాజు అంటాడేమిటి? దాంతో ప్రజల్లో ఒక రకమైన గగ్గోలు వచ్చేసి వ్యతిరేకత వచ్చింది. ఆ వచ్చిన వ్యతిరేకత అంతఃపురానికి పాకింది. ఓకే. మా రాజు ఆల్రెడీ ఉన్నాడు, వీడు కొత్త రాజు ఏంటి యువరాజు అవుతాడు, రెండోవాడు యువరాజు అవ్వాలి కానీ జ్యేష్ఠుడు కదా రాజు అవ్వాల్సింది. అక్కడ నియమం అది, ఎక్కడైనా అదే నియమం కదా. దాంతో ఈవిడికి ఏమనిపించింది, వీడిని ఎలాగైనా తీసేయాలి. వాడు ఉన్నన్నాళ్ళు ఇదే సమస్య. ఈ పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఈ లోపల వాడు పెద్దవాడు అవుతాడు, రాజుకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది. రాజుని ఇమీడియట్గా రాజుని చేయాలంటే చంటి బిడ్డని రాజుని చేయరు, కుర్రాన్ని రాజుని చేస్తారు. అవును, తీసేసేయాలి ఎలా అని ఆలోచించి అప్పుడు ఆ కాలముఖుడని ఒక సైన్యాధ్యక్షుడు, వాడు మొహమే కాదు వాడి బుద్ధి కూడా నలిపే, మంచివాడు కాదు. అయితే అతన్ని పిలిచి అతనితో మంతనాలాడింది. రాజ్యం అంతా నీ చేతిలో పెడతాను, వీడిని తప్పించు అని అనేసరికల్లా సరే. ఒక 4-5 రోజులు గడిచింది అంతే. ఈ మంతనాలు సాగిన వారం రోజులు తిరగకుండా తన అంతఃపురంలో తన మందిరంలో నిద్రపోతున్న విజయదత్తుని అర్ధరాత్రి పడరెక్కలు విరిచి పట్టుకుని బంధించారు. ఏమిటంటే యువరాజుని చంపడానికి అతను ఉద్యుక్తుడయ్యాడు అని. పడుకుని ఉన్నవాడు ఎట్లా చంపుతాడు? కాలముఖుడే సాక్ష్యం చెప్పాడు, నేనే స్వయంగా చూశాను. ఎందుకంటే ఈ పిల్లవాడు పుట్టి ఇతను రాజు అవుతాడని చెప్పేసరికల్లా విజయదత్తుడి ధోరణిలో ఏదో మార్పు వచ్చింది. పైగా ఊరంతా ఇతను పెద్దవాడు కదా, వీడికి ఇవ్వకుండా రాజ్యం చంటివాడికి ఎలా ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఆ భయంతో విజయదత్తుడికి ఎలాంటి బుద్ధి పుడుతుందో, ఎవరు ఎలాంటి బుద్ధులు పుట్టిస్తారో అని అంతఃపురం చుట్టూతా నేనేమో కాపలా పెంచాను. ప్రతిరోజు రాత్రిపూట ఒక్కసారి గస్తీకి నేనే స్వయంగా వెళ్తున్నా. నేనే స్వయంగా నా కంటితో విజయదత్తుడు కత్తిపుచ్చుకుని అంతఃపుర ప్రవేశం చేయటం, శివరంజనీదేవి అంత రూమ్లోకి గదిలోకి వైపుకి వెళ్ళటం, ప్రసాదం వైపు వెళ్ళటం నేనే చూశాను. మరి సర్వసైన్యాధ్యక్షుడి సాక్ష్యం చెల్లుతుందా చెల్లదా? మరి అదే కదా చెల్లిద్ది కదా. అక్కడి నుంచి రాజు పిచ్చి కోపం వచ్చేసింది. అసలే ఇష్టం లేదు. దుర్మార్గుడు వీడిని చంపేసాను. అయ్యో, నరికేయమనగానే రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది, గోల పెట్టేస్తున్నారు జనం అంతా. మంత్రి బతిమలాడాడు, రాజుని అంత పని చెయ్యొద్దు, అసలు విజయదత్తుడు అటువంటి వాడు కాదు, అతనికి రాజ్యకాంక్ష లేదు, అంత వయసు రాలేదు, చంటి పిల్లవాడిని చంపేసేంత క్రూరుడు కాదు. అది కాదని ఆ మంత్రి ఎంత బతిమలాడినా రాజు ఒప్పుకోవాలి. మరణశిక్ష విధించవలసిందే. మరణశిక్ష విధించడానికి ఒక చోటకి ఎక్కడికో అడవిలో తీసుకెళ్ళి మెడ ఉత్తరించేయమని ఆర్డర్ చేశారు. ఉత్తరించమన్న తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నమస్తే. నమస్తే.